గాజువాకలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గాజువాక బీసీ రోడ్ 65వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిపైన, సంక్షేమంపైన, గత ప్రభుత్వం చేసిన విధ్వంసంపైన ప్రజలకు తెలియజేయడానికి డోర్ టు డోర్ క్యాంపింగ్ నిర్వహించడం జరిగింది. సుమారు 45 రోజుల పాటు మా కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పార్టీ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గాజువాక నియోజకవర్గ పరిశీలకులు శ్రావణ్ కుమార్, గాజువాక సామాన్యవకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు, వార్డు మెంబర్స్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో చేసుకున్నటువంటి అభివృద్ధి పైన, అలాగే సంక్షేమం పైన, గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం పైన మరి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుట్టామండి. మరి ఈ కార్యక్రమం సుమారు 45 రోజుల పాటు మా కార్యకర్తలందరూ కూడా ఇందులో పాల్గొని పూర్తి చేస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకొని అది మళ్ళీ మా పార్టీ దృష్టికి తీసుకొచ్చి ముందుకి ఏ విధంగా వాటిని పరిష్కారం చేయాలన్న దాని మీద కూడా ఆలోచన చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ రోజు నుంచి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా కూటమి పార్టీ చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, అలాగే కేంద్రం అందిస్తున్నటువంటి సహకారాన్ని, మిత్రపక్షాలు అందిస్తున్నటువంటి చేయూతిని, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుంది. అలాగే మా మిత్రపక్షాలు అయినటువంటి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వారు కూడా మరి ఈ కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుడతారు. అయితే ముందుగా మేము చేస్తున్నాం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. గత 1 ఏడాది కూడా చేసాం, 1 ఇయర్ పూర్తయినటువంటి సందర్భంలో. అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఇంకా కల్పిస్తూ, ఇంకా వారికి ఆ భరోసాని ఇస్తూ మేము ముందుకు వెళ్తాం. అలాగే ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే వాళ్ళ దగ్గర ఆ విషయాలను తెలుసుకుంటాం. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా దీంట్లో చురుగ్గా పాల్గొని క్షేత్రస్థాయిలో అభివృద్ధి పైన, 2 ఏళ్ళు జరిగినటువంటి అభివృద్ధి పైన ప్రజలకు తెలియజేస్తుందిగా కోరుచున్నామండి. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. దాని నిమిత్తం ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు సొంత నియోజకవర్గంలో ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం 65వ వార్డులోని ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ 2 సంవత్సరాలుగా మన కూటమి ప్రభుత్వం చేసినటువంటి విజయాల్ని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటే ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కార మార్గాలు వెతికేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో, ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఏదైతే కార్యక్రమాలు చేసే ముందు ఈరోజు మనం మాట్లాడుకున్నట్టయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఈరోజు గాజువాక నియోజకవర్గంలో జరిగే ప్రజలే వాళ్ళంతటా వాళ్ళే చెప్పేటువంటి సందర్భం ఈరోజు ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా రానున్న కాలంలో ఇతర పార్టీలు వచ్చి మోసపూరిత మాటలు చెప్పేటువంటి ఒక అవకాశం ఉంది. అవకాశం నుంచి ప్రజల్ని కాపాడేటువంటి బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.